అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా రాజీవ్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క బర్త్డే కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బిఎల్ఆర్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నగారు ఏదైతే ఉందో ఏ తలంపుతోటైతే సామాజిక సేవతోటి దృక్పథంతో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ ఆదరిస్తున్నటువంటి ఆదరాభిమానాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండో ఎమ్మెల్యేగా బిఎల్ఆర్ అన్న గారు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చేసి చూపిస్తాడని కూడా అందరికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి బిఎల్ఆర్ అన్న గారు ముందు ఎంతో ఎదగాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు సాధించిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, అదేవిధంగా రేపు మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జానారెడ్డి గారి కుమారుడైన రఘువీరెడ్డి గారిని మనందరం కూడా ఒక సైనికుల్లాగా, యుద్ధ సైనికుల్లాగా ముందుకు నడిచి కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అందరూ కూడా ముందుకు నడిచి అత్యధిక మెజార్టీ రఘువీరెడ్డి గారికి ఇవ్వాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బిఎల్ఆర్ అన్న గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో బాగానే యువత చాలా మంది కూడా ఈరోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది. దాంట్లో అశోక్ వాళ్ళ యూత్ మొత్తం కూడా ఈరోజు చాలా మంది యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, హజార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి యువత అంతా ముందుకు రావడం జరిగింది. ఏవైతే బిఎల్ఆర్ గారు సామాజిక కార్యక్రమాలతోటి ప్రజలకు పోయిందో అదే సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికి ఉండాలని, యువతలో అటువంటి ఆలోచన కలిగింపజేయాలని, ఈ యువత రాబోయే కాలానికి ఆదర్శంగా నిలవాలని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. బిఎల్ఆర్ గారు చాలా మంది సేవా కార్యక్రమాలు ఆగిపోలేదు. ఈ తాత్కాలికంగా వాళ్ళ మదరు చనిపోవడం కారణంగా శుభకార్యాలకు కొన్నిటికి ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్తే ఆగినాయి. అతి త్వరలోనే అన్న తిరుపతి పోయిన రోజు ఆ మిగతా ఏవైతే ఆగిపోయిన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి మనందరం కూడా బిఎల్ఆర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి మనందరం అండగా ఉండి రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న మనం ప్రకటించిన 6 గ్యారెంటీలు అయితేనేమి, కేంద్రంలో ఉన్న వాంఛనీయ యువతకు, మహిళలకు, ఉద్యోగస్తులకు, కార్మికులకు ఇచ్చిన 5 వాంఛనీయ కూడా మనం అమలు చేసుకోవాలంటే ఈడ రాబోయే ఎన్నికల్లో రఘువీరెడ్డి గారు గెలిపించుకోవాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. నిన్నటి నుంచే ఓటింగ్ ప్రారంభమైంది. అక్కడ పోస్టల్ ఓట్లు కానీ, ఉద్యోగస్తులు పోయే వాళ్ళని, పీఓలు, ఏపీఓలు, అలాగే వికలాంగులకి, వయోవృద్ధులై అన్ని ఓట్లు కూడా స్టార్ట్ అయినాయి. అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా వారికి వెన్నుదండగా ఉండి రాబోయే ఎన్నికల్లో ఏవైతే మనం ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నామో ఈ ఇద్దరిని ఎమ్మెల్యేలకు తోడుగా ఎంపీ గారు కూడా గెలిపించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం విజయవంతంగా పోయించాలని కోరుకుంటూ సెలవు. గౌరవనీయులు మన శాసనసభ్యులు అన్న బిఎల్ఆర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పట్టణ కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. యూత్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదండుగా ఉండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు బిఎల్ఆర్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. ఈరోజు సామాజిక న్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. అందుకని కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరిస్తూ ఉన్నారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు 3వ గుర్తు హస్తం గుర్తుకే ఓటేసి రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ఒక్కసారి బిఎల్ఆర్ అన్న గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. యువతలో సేవాభావాన్ని నింపినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి బిఎల్ఆర్ అన్న. వారి స్ఫూర్తిగా ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదానం యువకులంతా కలిసి స్వచ్ఛందంగా వచ్చి ఇస్తా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
వచ్చే 13వ తారీఖు రగన్న ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి 13వ తారీఖు అత్యధిక ఓట్లు వేసి రగన్నను గెలిపించవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై బిఎల్. భవన్లో మరి ప్రజల మనిషి మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి జన్మదిన వేడుకలు మరి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మరి ఈ యొక్క రక్తదానాన్ని యూత్ కాంగ్రెస్ అశోక్ మన టౌన్ అధ్యక్షులు వేణన్న గారి ఆధ్వర్యంలో హజార్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా శుభసూచకము. మరి రాబోయే కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది, మరి కేంద్రంలో కూడా ప్రభుత్వం వస్తే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఫలాలు ప్రజలకు అందరికీ అందాలంటే మరి రేపు 13వ తారీఖు వచ్చే ఎలక్షన్లో భారీ ఎత్తున బిఎల్ఆర్ గారి అభిమానులు కూడా భారీ ఎత్తున మెజార్టీ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మిర్యాలగూడ శాసనసభ్యులు అన్న బిఎల్ఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రాజీవ్ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మన వేణన్న, మన అశోక్, అదేవిధంగా వారి బృందాలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఆ భగవంతుని ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు మా బిఎల్ఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలని, సుఖ సంతోషాలను కూడా ప్రసాదించాలని, అవసరమైతే నాలాంటి వాళ్ళ ఆయుష్ను కూడా బిఎల్ఆర్ గారికి అందించి ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సేవ చేసేందుకు వారికి అవకాశం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. ముందు రాబోయే రోజులలో కూడా బిఎల్ఆర్ గారి పుట్టినరోజు నాడు ఘనంగా మనందరం కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా ప్రతి పేద కుటుంబానికి కూడా బిఎల్ఆర్ గారు ఏ విధంగా సహాయపడతా ఉన్నాడో మనందరం కూడా మనవంతుగా మనం పేద ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్క మారు మా బిఎల్ఆర్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భక్తుల లక్ష్మారెడ్డి గారు పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యాలతో అన్ని వేళలా సహకరించాలని ప్రార్థిస్తూ మరి ఇటువంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ మరి అదేవిధంగా రఘువీరారెడ్డి గెలుపు కోసం కూడా మనందరం కృషి చేసి రఘువీరారెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్. వారు మరి 53 సంవత్సరాల నుంచి 54 వారి కుటుంబానికి మరి మిర్యాడ నియోజకవర్గానికి సత్యసామలుగా జరగాలని